మరోవైపు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని మార్చురి వద్ద మృతదేహాలను సిద్దిపేట సిపి రష్మి పెరుమాళ్ స్థానిక పోలీసులతో కలిసి పరిశీలించారు. సంఘటనకు గల కారణాలను స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ నిన్న సాయంత్రం బలవంతాపూర్ గ్రామానికి చెందిన రాజు, అతని భార్య, 2 పిల్లలు కనిపించడం లేదంటూ తమకు ఫిర్యాదు అందిందన్నారు. వెంటనే వారి ఫోన్ లొకేషన్ను ట్రాక్ చేయగా వారు ప్రమాదానికి గురైనట్లు గుర్తించామని తెలిపారు. ప్రమాదంలో భార్యాభర్తలతో పాటు 2 పిల్లలు కారుతో సహా బావిలో పడి మృతి చెందారని వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తే అతివేగం కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి ప్రమాదానికి అసలు కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని సిపి రష్మి పెరుమాళ్ తెలిపారు. మాకు లేట్ నైట్ ఆల్మోస్ట్ 11:30కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫ్యామిలీ ఆఫ్ ది విక్టిమ్స్ దగ్గర ఇట్లా మిస్సింగ్ అయ్యారు, కనపడలేదు అని అలా లొకేషన్స్ అని ట్రాక్ చేశారు. వితిన్ ఒక 20-25 మినిట్స్లోనే ఒక ఏరియాకి లొకేషన్ వస్తుందని అక్కడికి వెళ్ళి చూస్తే యాక్సిడెంట్ అయినట్టు తెలుస్తుంది. ఒక ఓపెన్ వెల్, అగ్రికల్చరల్ వెల్ లోపల ఈ వెహికల్ ఓవర్టర్న్ అయిపోయి యాక్సిడెంట్లో పడిపోయింది. 4 పీపుల్ అన్ఫార్చునేట్లీ చనిపోయారు. 2 చాలా చిన్న పిల్లలు, 2 years and 4 years. సో ప్రిలిమినరీ ఎంక్వైరీ ప్రకారం అయితే ఓవర్ స్పీడింగ్ ఉండొచ్చు